తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మిమ్మల్ని ఇంతకు ముందు ఎపిసోడ్లో అడిగాను. రైట్. మీరు నెక్స్ట్ టైం అది డిస్కస్ చేద్దామన్నారు, ఎందుకంటే ఎపిసోడ్ డైవర్ట్ అవుతుందని చెప్పేసి. రైట్. సంథింగ్ 8 స్టెప్స్ ఉంటాయని చెప్పేసి మీరు చెప్పారు. Right. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల తగ్గించలేని జబ్బు అంటూ ఏది లేదని కూడా Right. చెప్పారు. Yeah. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం సార్, చాలా మందికి అది అవసరం కాబట్టి. రైట్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటే మనము బెటర్ ఏంటంటే దీనికి వర్డ్ హెల్దీ డైట్. హెల్దీ డైట్. రైట్. ఓకే. హెల్దీ డైట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక పార్ట్. సో ఈ 8 స్టెప్స్ అనేవి మనము అన్హెల్దీ డైట్ నుంచి హెల్దీ డైట్కి ఎలా మూవ్ కావాలి. సో అందరూ హెల్దీ డైట్లో అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని చెప్తున్నారు. దాంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చేసామంటే హెల్దీ డైట్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఎస్. ఇప్పుడు ఆ హెల్దీ డైట్ని వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? టిపికల్గా ఒక మనిషిని తీసుకుందాం. నార్మల్గా పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి తింటున్నాడు అనుకోండి. ఓకే. ఈ సాయంత్రమే తినడం కాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు అన్నీ ఒక ఎన్ని రకాలుగా ఒక టిపికల్ మనిషి అంటే కడుపుని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి అందులో వేయడం. ఒక నార్మల్ యావరేజ్ సిటీలో ఉన్న మనిషి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని రైట్ సైడ్ హెల్దీ డైట్కి పంపించాలి. ఎలా పంపించాలి? ఇది ఓవర్ నైట్ నేను ఒక ఎపిసోడ్ లాస్ట్ టైం ఎపిసోడ్ చేశాను, ఆ ఎపిసోడ్లో హెల్దీ డైట్ ఏది ఉందో చూడు, ఆ ప్రకారంగా ఫాలోగా అంటే కాలేరు. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఈ స్టేజ్ నుంచి అన్హెల్దీ డైట్ నుంచి హెల్దీ డైట్లోకి రావాలంటే అది ట్రాన్సిషన్ ఫేజ్. అది స్లోగా రావాలి. ఒకటేసారి రావడం మంచిదా? అది ఎలా రావాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా రావాలి అనేది మనం ఈ 8 స్టెప్స్ ఫాలో అయితే సో యూ విల్ బీ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ రాంగ్ డైట్ టు గుడ్ డైట్. ఆ స్టెప్స్ అనేవేవో చూద్దాం. టిపికల్గా నేను చెప్పినట్టు మనిషి 4 సార్లు తింటున్నాడు, మధ్య మధ్యలో కూల్ డ్రింక్లు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు అన్నీ తినే మనిషి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, రైట్ సైడ్ హెల్దీ. సో ఎలా ట్రాన్సిషన్ చేద్దామని ఫస్ట్ స్టెప్. ఒక్కొక్క స్టెప్ కొంతమందికి 15 డేస్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. ఫస్ట్ స్టెప్లో కంఫర్టబుల్గా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి రండి. ఆ స్టెప్ ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ మీరు చేశారు, నవ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఫస్ట్ స్టెప్, ఐ క్యాన్ గో టు నెక్స్ట్ స్టెప్ అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్కి రావాలి. కొంతమందికి 15 డేస్ పట్టచ్చు, కొంతమందికి 2 మంత్స్ పట్టచ్చు. టేక్ యువర్ టైమ్ అండ్ మూవ్ స్లోలీ. ఫస్ట్ స్టెప్ వచ్చి స్టాప్ ఈటింగ్ షుగర్స్ అండ్ ఫ్రూట్స్. మీరు 4 సార్లు తింటున్నారు, ఏమైనా చేసుకోండి, షుగర్ని ఫ్రూట్స్ని మానేసేయండి. ఫ్రూట్స్ కంప్లీట్గా మానేసేయండి. షుగర్ అన్ని ఫామ్స్లో, టీలో కానీ, కాఫీలో కానీ, స్వీట్స్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ అన్నీ మానేసేయండి. మిగిలినవన్నా నార్మల్గా తినచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. సార్, ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్సా లేకపోతే షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్సా? అన్ని ఫ్రూట్స్. అన్ని ఫ్రూట్స్. రైట్. కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే ఇనిషియల్గా అన్ని ఫ్రూట్స్ మానేయాలి. మీకు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ తినచ్చు. ఏ ఫ్రూట్స్ తినచ్చు అవి అంటే బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ, మల్బెర్రీ ఇవి తినచ్చు. ఎప్పుడు మీరు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు కాదు, మీకు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఫ్రూట్స్ తినచ్చు. సో ఇనీషియల్గా మీరు ఏం చేయాల్సింటే అన్ని ఫ్రూట్స్ మానేయండి, షుగర్ అన్ని ఫామ్స్లో మానేయండి. ఇది చేయడానికి ఈ జోన్లో కంఫర్టబుల్గా ఉండడానికి కొంతమందికి 15 డేస్ పట్టచ్చు, కొంతమందికి 2 మంత్స్ పట్టచ్చు. ఆ టైం తీసుకోండి. వన్స్ నేను ఫ్రూట్స్ లేకుండా, షుగర్స్ లేకుండా హ్యాపీగా ఉండగలను అనుకున్నప్పుడు స్టెప్ 2కి రండి. స్టెప్ 2 ఏంటంటే ఇంటర్మిటెంట్ స్నాకింగ్ మానేసేయండి. మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తింటున్నారు, ఇవి కాకుండా మధ్య మధ్యలో తింటున్నారు. నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తినండి, మధ్య మధ్యలో ఇంకేమీ ముట్టద్దు. అంటే ఇంటర్మిటెంట్ స్నాకింగ్ అంటాం అనమాట దీన్ని. అంటే మీల్కి ఇంత టైం అని ఉండాలి అని ఏమన్నా ఉంటుందా సార్? సెకండ్ స్టెప్లో పొద్దున ఒకసారి తీసుకుంటారు, మధ్యాహ్నం ఒకసారి తీసుకుంటారు, సాయంత్రం ఒకసారి తీసుకుంటారు, రాత్రి ఒకసారి తీసుకుంటారు. మినిమం 4 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏమీ తినద్దు. ఫస్ట్ స్టెప్లో ఫ్రూట్స్, షుగర్ మానేశారు. సెకండ్ స్టెప్లో ఇంటర్మిటెంట్ స్నాకింగ్ మానేశారు. ఇంటర్మిటెంట్ స్నాకింగ్ మానేసి కంఫర్టబుల్గా ఉండడానికి కొంతమందికి 15 డేస్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. టేక్ యువర్ టైం. వన్స్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ సెకండ్ స్టెప్, గో టు థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం? మనము 4 పూటలు తింటున్నాం అనుకుంటాం కదా, ఒక పూట యాబ్ ఒరిజినల్ డైట్ తీసుకోండి. యాబ్ ఒరిజినల్ డైట్ ఏంటంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినవి, లో కార్బోహైడ్రేట్ ఫుడ్, మీడియం ఫ్యాట్ ఫుడ్, అది ఒక
పూట తీసుకోండి, ఇంకా 3 పూటలు మీరు ఇంకా 2 పూటలు మీరు నార్మల్గా తినండి. ఒక పూట హెల్దీ డైట్, 2 పూటలు నార్మల్ డైట్. హెల్తీ డైట్ అంటే? హెల్దీ డైట్ అంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఎస్. లో కార్బోహైడ్రేట్, మీడియం ప్రోటీన్, సో మీడియం ఫ్యాట్, ఫ్రెష్ ఫుడ్. ఆ ఎపిసోడ్లో తినాల్సిన డైట్ ఒక పూట తీసుకోండి, 2 పూటలు నార్మల్గా తీసుకోండి. ఓకే. ఇది ఈ డైట్లో కంఫర్టబుల్గా ఉండడానికి మీకు 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. వన్స్ యు ఆర్ కంఫర్టబుల్, 2 పూట్ల నార్మల్ డైట్, మీరు రెగ్యులర్గా తీసుకునే డైట్, ఒక పూట యాబొరిజినల్ డైట్ అంటాం అనమాట. అంటే ఒరిజినల్ డైట్ అని ఒక పేరు పెట్టుకున్నాం అంతే. ఓకే, అది 2 మంత్స్ వరకు. నెక్స్ట్ స్టెప్ 4కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 2 పూట్ల హెల్దీ డైట్ తీసుకోండి, ఒక పూట నార్మల్ డైట్ తీసుకోండి. దాంట్లో కంఫర్ట్ కావడానికి మళ్ళీ 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. ఓకే. 5th స్టెప్ వచ్చేటప్పటికి 3 పూట్ల హెల్దీ డైటే తీసుకోండి. ఓకే, పొద్దున మధ్యాహ్నం రాత్రి ఓన్లీ హెల్దీ డైట్, మీరు న్యాచురల్గా మామూలుగా తినే ఫుడ్ కాకుండా. నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేటప్పటికి రోజుకు 2 సార్లే తీసుకోండి, హెల్దీ డైట్ తీసుకోండి. ఓకే, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే, రోజుకు 2 సార్లు. ఇది దీంట్లో కంఫర్ట్ కావడానికి 2 మంత్స్ పట్టచ్చు. 7th స్టెప్ వచ్చేటప్పటికి రోజుకు ఒక పూటే తీసుకోండి, హెల్దీ డైట్ తీసుకోండి. ఇట్ మే టేక్ 1 or 2 మంత్స్. ఓకే, ఫైనల్ స్టెప్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఫుడ్ మానేయండి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ ఫుడ్ మానేయండి. అంటే 48 hours ఫాస్టింగ్ వస్తుంది మీకు అక్కడ. అది హెల్దీ డైట్. సో ప్రతి ఒక్కరూ 8th స్టెప్కి వెళ్ళాలని లేదు, మీకు వీలైనంత వరకు ఎన్ని స్టెప్స్ వీలైతే అన్ని స్టెప్స్ వరకు. ఈ మాక్సిమం 4th స్టెప్ వరకు ఎవరైనా ఫాలో అవ్వగలరు? లేదండి, 4th స్టెప్ వచ్చిన వాళ్ళకి 5th స్టెప్ చాలా ఈజీ. ఓకే. 5th స్టెప్కి వచ్చిన వాళ్ళకి 6th స్టెప్ చాలా ఈజీ. 6th వచ్చిన వాళ్ళకి 7th ఈజీ. 7th వచ్చిన వాళ్ళకి 8th చాలా ఈజీ. ఓకే. మీరు ఒక స్టెప్ వేయండి, నెక్స్ట్ స్టెప్ మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. దీనివల్ల డైరెక్ట్గా మీరు 8th స్టెప్ గురించి ఇప్పుడే 8th స్టెప్ గురించి ఆలోచించారంటే కష్టం. ఎస్. మీరు అన్నీ మర్చిపోండి, ఫస్ట్ స్టెప్పే చేయండి. ఫస్ట్ స్టెప్ ఎండింగ్లో సెకండ్ స్టెప్కి వెళ్ళండి. అట్లా ఒక్కొక్క స్టెప్ వేయండి. సో చాలా ఈజీగా, చాలా హెల్దీగా మీరు ట్రాన్సిషన్ అవుతారు. ఓకే. అండ్ దీనివల్ల ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు కూడా ఏదైనా మల్టీవైటమిన్స్ తీసుకోవడం? ఏం అవసరం లేదండి. మీరు హెల్దీ డైట్ తీసుకున్నారంటే మీకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. మీరు బయట నుంచి ఎటువంటి సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ వీటితో పాటు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, ఎవరైనా కానీ వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్స్ అంతా కూడా నార్మల్గా మీరు తీసుకోవచ్చు? ఈ డైట్ ఫాలో అయ్యారంటే 90% ఆఫ్ ది పీపుల్కి డయాబెటీస్ పోతుంది. ఓకే. సో డయాబెటిక్ కంప్లీట్గా మనం దీని నుంచి క్యూర్ చేసుకోవచ్చు? హై ఛాన్స్. అంటే ప్రతి ఒక్కరిలో అవుతుందంటే మనం అలా గ్యారంటీ ఇవ్వలేం. చాలా మందికి పోతుంది. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.